అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం వరల్డ్ మొత్తం కూడా ఏఐ గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఇండియాలో అసలు ఏఐ కంపెనీలు ఏమున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేస్తున్న కంపెనీలు ఏమున్నాయి, అవి లాంగ్ రన్లో మనకి ఎలా బెనిఫిట్ అవుతాయి అనేవి ఈ వీడియోలో మీకు చెప్తున్నాం. ఇది కేవలం ఒక ఎడ్యుకేషన్ పర్పస్కే తీసుకోండి. సో దీనిలో సెబీ రూల్స్ ప్రకారం మేము ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయమని అడ్వైజ్ చేయట్లేదు. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఏఐలో అనంతరాజ్ కంపెనీ అని ఉంది. ఇది ఏంటంటే ప్రెజెంట్ రేట్ వచ్చి 500 దగ్గర ఉంది. అంతకుముందు హై వచ్చేది 750 దాకా వెళ్ళింది, లో వచ్చి 400 ఆ రేంజ్ దాకా ఉంది. సో అనంతరాజ్ ఫస్ట్ ఏఐ కంపెనీ. తర్వాత నెట్ వెబ్ వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ ఇది 4200 ఆ రేంజ్లో ఉంది. సో అంతకుముందు లో లెవెల్స్ చూసుకుంటే ఇది లాస్ట్ ఇయర్ వచ్చి 1400 ఉంది. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా ఏప్రిల్లో 1400 ఉంది. ఇప్పుడు దాదాపు 4000 ఉంది. ఈ మంత్లోనే 4900 నుంచి ఇప్పుడు 4000కి వచ్చింది. సో లాస్ట్ టైం 3000 కూడా ఉంది. అలా నెట్వెబ్ టెక్నాలజీస్ కూడా బాగా హై బీటా స్టాక్ 4000 ఆ రేంజ్లో ఉంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు టాటా ఎలక్సీ అయితే ప్రజెంట్ 4000 ఉంది. అంతకుముందు 10,000 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇది కూడా ఏఐ ట్రేడ్ సెంటర్. ఆ తర్వాత ఇన్ఫోసిస్ కూడా ఇప్పుడు ఏఐకి కన్వర్షన్ అవుతుంది. ఇది కూడా అంతకుముందు 1900 నుంచి ఇప్పుడు దాదాపు ఇప్పుడు 1100 దగ్గర ఉంది. సేమ్ తర్వాత టీసీఎస్ కూడా అనదర్ ఏఐ డ్రివెన్ కంపెనీ. ఇప్పుడు హై వచ్చేది 4400 ఉంది. ఇప్పుడు దాదాపు 50% డౌన్ అయింది. 2100 ఆ రేంజ్లో ఇది ప్రెజెంట్ ఉంది. సో అలాగే కేపీఐటీ టెక్నాలజీస్ కూడా నెక్స్ట్ కంపెనీ. ఇది కేపీఐటీ 2000 నుంచి ఇప్పుడు 730, 740 దాకా ఉంది. సో కేపీఐటీ కూడా ఏఐ టెక్నాలజీస్లో ముందుకెళ్తుంది. అలాగే ఓఎఫ్ఎస్ఎస్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇది కూడా ప్రెజెంట్ 9200 ఉంది. ఇది 12,000 దాకా వెళ్ళి 50% ఫాల్ అయింది. 6400 నుంచి ఇప్పుడు 9300 దాకా వచ్చింది. తర్వాత మోస్చిప్ అనే కంపెనీ. మోస్చిప్ వచ్చి ప్రెజెంట్ 200 ఉంది. అది అంతకుముందు 290, 300 దాకా వెళ్ళి ఇప్పుడు ప్రెజెంట్ 200 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే ఇది లో లెవెల్ వచ్చి 140 ఆ రేంజ్ దాకా వచ్చింది. ఆ తర్వాత కంపెనీ వచ్చి SYRMA శర్మ. ఇది వచ్చి ప్రెజెంట్ కంటిన్యూ ర్యాలీలో ఉంది. ఇది అంతకుముందు 430, ఈ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 400 ఉంది. ఈ ఇయర్ వచ్చి 1200కి వెళ్ళింది. దాదాపు 3 times పెరిగింది. ఇంత వరస్ట్ మార్కెట్లో కూడా ఈ కంపెనీ అయితే కంటిన్యూగా పెరుగుతుంది. సో దీని పేరు SYRMA ఈక్విటీ. సో ఇది వచ్చి ప్రెజెంట్ 1200 ఆ రేంజ్లో ఉంది. ఆ తర్వాత యాపిల్, యాపిల్ అనే కంపెనీ వచ్చి ప్రెజెంట్ 2100 నుంచి ఇప్పుడు 1400 ఆ రేంజ్ ఉంది. సో ఈ కంపెనీలు మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఉన్నాయి. సో వీటిల్లో ఏంటంటే మన పోర్ట్ఫోలియోలో ఒక 20% to 25% కూడా ఇలాంటి ఏఐ కానీ డేటా సెంటర్స్లో కానీ, ఆ నెక్స్ట్ మార్కెట్స్ అన్నీ కూడా చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్, రోబోటిక్స్, సోలార్ ఎనర్జీ, అలాగే విండ్ ఎనర్జీ, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్, వీటి మీద ఉంది. కాబట్టి మనం కొంత పోర్ట్ఫోలియోని ఇటు షిఫ్ట్ చేసుకోవటం అనేది ఒక బెటర్ ఐడియా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దానికోసం ఏంటంటే ఈ కంపెనీల్లో 1-2 కంపెనీలు మీరు ఐడెంటిఫై చేసుకొని 1-2 సార్లు మీరు కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడుకొని చూసుకుంటే మీకు అప్పుడు ఏంటంటే వాస్తవంగా ఏం జరుగుతుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి బెటర్ ఆపర్చునిటీగా ఉంటుంది. ఈ కంపెనీస్లో వెల్త్ క్రియేషన్ అయితే జరుగుతున్నాయి. సో ఎందుకంటే రేపు ఫ్యూచర్ అంతా కూడా ఈ ఏఐ టెక్నాలజీ మీద ఉంది కాబట్టి, సో ఈ కంపెనీలో బెటర్గా ప్రెజెంట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ గెయిన్స్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే ఇది మేము కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా మీకు ఏదైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కింద నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.